సినిమా హీరోల విషయంలో ఫ్యాన్ వార్స్ జరగడం చాలా కామన్. మన టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఈ ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ కోలీవుడ్లో ఫ్యాన్ వార్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఈ మాట నేను కాదు, అక్కడి ఫ్యాన్ వార్స్ చూసిన వాళ్ళు ఎవరైనా అంటారు. ముఖ్యంగా తలా అజిత్, విజయ్ దళపతి ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవ వేరే లెవెల్లో ఉంటుంది. రీసెంట్గా అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ గొడవ మళ్ళీ మొదలైంది. రెండు మూడేళ్ల నుంచి అటు అజిత్కి కానీ ఇటు విజయ్కి కానీ వాళ్ళ రేంజ్కి తగ్గ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఏదీ లేదు. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ తన లాస్ట్ మూవీ జననాయకన్ తీస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు చేయనని క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఇదే టైంలో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ ఒక ఊర మాస్ మసాలా అడ్వెంచరస్ మూవీతో ఫ్యాన్స్కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అజిత్ మళ్ళీ వింటేజ్ లుక్లో అద్దరగొడుతున్నాడు. సర్ప్రైజింగ్ యంగ్ లుక్లో కనిపించి ఫ్యాన్స్కి ఊహించిన ట్రీట్ ఇచ్చాడు. దీంతో కోలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా 24 గంటల 32 మిలియన్లు అంటే 3,20,00,000 మంది చూసిన టీజర్గా ఇది రికార్డులకు ఎక్కింది. ఇంకేముంది, మళ్ళీ అజిత్ విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైపోయింది. ఈ సినిమాలో అజిత్ యంగ్ లుక్ ఫోటోలతో పాటు గోట్ సినిమాలో విజయ్ యంగ్ లుక్ ఫోటోలు షేర్ చేస్తూ మీ హీరో యంగ్గా కనిపించాలంటే 6 కోట్లు పెట్టి విఎఫ్ఎక్స్ చేయాల్సి వచ్చింది. కానీ చూసారా, మా హీరో యంగ్గా కనిపించాలంటే 20 రూపాయల హెయిర్ కలర్ వేసి 50 రూపాయలతో షేవింగ్ చేస్తే సరిపోయింది అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. దీనికి విజయ్ ఫ్యాన్స్ కూడా వెనక్కి తగ్గకుండా మీరు ఎంత ట్రోల్ చేసినా కోలీవుడ్ టాప్ హీరో మా విజయ్ దళపతి అంటూ కౌంటర్ ఇస్తున్నారు. 2022లో వచ్చిన బిస్ట్, 2023లో రిలీజ్ అయిన వారిసు లియోతో పాటు రీసెంట్గా 2025లో వచ్చిన గోట్ సినిమా వరకు ఏది విజయ్ రేంజ్ హిట్ కాలేదు. వారిసు గోట్ అయితే దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. సరిగ్గా అదేవిధంగా 2017లో వచ్చిన వివేక మూవీ తర్వాత అజిత్కి కూడా తన రేంజ్ హిట్ అంటూ దొరకలేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఎలాగైనా ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా హిట్ కావాలని అజిత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో. మరి మీరేమంటారు? ఓ తెలుగు సినీ అభిమానిగా అజిత్ విజయ్లలో ఎవరు బెస్ట్ యాక్టర్ అంటారు? ఎవరు అందంగా అండ్ హ్యాండ్సమ్గా ఉంటారంటారు? అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.